హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్ తిరగకపోతే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తారు చూడండి. ఇక్కడ మనం స్విచ్ వేసాం కదా, ప్రాబ్లం కనుక్కుందాం. ఫస్ట్ మనం స్విచ్ వేసిన తర్వాత రెగ్యులేటర్ మనం ఫుల్గా తిప్పేసాము. ఓకేనా, ఈ విధంగా మనం చెక్ చేస్తాం. నార్మల్గా రెగ్యులేటర్ మనం ఫుల్గా పెట్టేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాం. ఇప్పుడు మనం ఫ్యాన్ తిరగలేదు. ఒకవేళ మనకు స్లోగా మన కండెన్సర్ కెపాసిటర్ అయినా వీక్ ఉంటే మనకు కొంచెం తిప్పగానే తిరుగుతుంది. అలా తిప్పితే మనకు తిరగలేదు, ఎటువంటి మూమెంట్ ఏం లేదు. ఓకే, కెపాసిటర్ ఏం ప్రాబ్లం కాదు, బోర్డులో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. చెక్ చేద్దాం, బోర్డు ఓపెన్ చేసి చూద్దాం. ఒకవేళ బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉంటే బోర్డులో చేసేయచ్చు ఈజీగా. ఏం మూమెంట్ ఏం లేదు, అంత ఏం తిప్పినా రెగ్యులేటర్ అంత కదిలించాం కూడా. బోర్డుని ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ సైడ్లో కొంచెం గ్యాప్ ఉంటుంది, ఈ ప్రెసింగ్ బోర్డ్స్ ఇవి. ఈ సైడ్లో బోర్డుని మనం కొంచెం లేపండి పైకి వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ని మీరు స్క్రూ డ్రైవర్తో జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. బోర్డు ఓపెన్ చేసిన తర్వాత మనం చెక్ చేయాల్సిన 2 వస్తువులు అండి, ఒక డిమ్మరు, ఇంకోటి స్విచ్ అండి. ఫస్ట్ మనం స్విచ్ చెక్ చేద్దాం, స్విచ్ అయినా మనకు సప్లై పాస్ అవుతుంది లేదా అని. ఓకే, ఇక్కడ చూడండి, టెస్టర్ పెడితే మనకు లైట్ వెలుగుతుంది డైరెక్ట్గా. ఓకేనా, ఇప్పుడు మనం స్విచ్ వేస్తే వెలగాలి కాబట్టి ఇక్కడ చూడండి వెలగలేదు. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం సప్లై చెక్ చేస్తే సప్లై వస్తుంది, స్విచ్ బాగానే ఉంది. ఓకే, బాగానే ఉంది. స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిమ్మర్ చెక్ చేయాలా, మనకు ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది, రెగ్యులేటర్ చెక్ చేయాలా. ఇక్కడ మనం చెక్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, టేప్ ఓపెన్ చేయండి ఫస్ట్. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ చేద్దాం. డైరెక్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ఆ టేప్ తీసాం కదా, అక్కడ మన జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ వేర్ వస్తుంది కదా బోర్డులో, ఈ బోర్డులో ఉన్న వేర్ని మనం డైరెక్ట్ చేయాలా. అంటే మనం డైరెక్ట్గా సప్లై వస్తుంది చూడండి, తగిలియాలా. టచ్ చేసిన వెంటనే మనకు చూడండి పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఈ విధంగా మనం డైరెక్ట్ చేసినట్టు అంటే మనకు డిమ్మర్ పోయింది, స్పీడ్ తగ్గించి పెంచే రెగ్యులేటర్ పోయింది, అది దానివల్ల మనకు ఫ్యాన్ తిరగలేదు. ఈ విధంగా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అది మార్చుకోవాలా, లేదంటే అది మార్చుకోలేకపోతే మేము డైరెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. డైరెక్ట్ చేస్తే స్పీడ్ ఒకటిగా తిరుగుతుంది ఫుల్ స్పీడ్గా. ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్ చేసేస్తాను, అంటే డిమ్మర్ తెచ్చుకోలేదు. డిమ్మర్ తెచ్చుంటే మార్చుంటే డిమ్మర్ తేలేదు కాబట్టి డైరెక్ట్ చేద్దాం. డైరెక్ట్ చేయాలంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం వైర్ పక్క తీసుకున్నామా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిమ్మర్ కాడ ఉన్న వైరు మన కనెక్షన్ ఇచ్చింటాం కదా, ఆ కనెక్షన్ ఇచ్చిన వైర్ని మనం తీసేయాలి పక్కకి. టోటల్గా 2 వైర్లు పక్కన తీసేయాలి మనం డిమ్మర్టి. తీసేసిన తర్వాత ఎక్కడ మనం వైర్ తీసాం డిమ్మర్ది, అక్కడే మనం ఈ వైర్ని తగిలియాలి, ఫ్యాన్ వైర్ని తగిలిచ్చేసి మనం టైట్ చేయాలి, స్క్రూ టైట్ చేయాలి టెస్టర్తో. ఈ విధంగా అంతే, ఈజీ ట్రిక్ అండి. ఈ విధంగా ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు మీ ఫ్యాన్. మీరు డిమ్మర్ పోయి ఉంటే చెక్ చేసి స్విచ్ అయినా సరే. ఒకవేళ స్విచ్ పోయి ఉంటే మీరు ఏం చేస్తారంటే పక్కన ఏదైనా స్విచ్ ఖాళీగా ఉంటే పక్క స్విచ్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు కనెక్షన్. ప్రస్తుతానికి స్విచ్ బాగానే ఉంది కాబట్టి మన స్విచ్కి ఇవ్వలేదు, డైరెక్ట్ చేశాను. చూడండి ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ అయితే ఓకే ఉంది. డిమ్మర్ పోయినది, డిమ్మర్ మనం తెచ్చుకోవాలి. డిమ్మర్ వచ్చి మన కాస్ట్ 200 నుంచి 300 పడుతుంది. ఇప్పుడు బోర్డు బిగ్ చేస్తున్నాను, ఫ్యాన్ అయితే ఓకే అయిపోయింది కాబట్టి. ఓకే ఫ్రెండ్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి మీ క్రియేటివ్ అందరికీ. బై ఫ్రెండ్స్.